ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగంలో 28, 29, 30, 31 4 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 28వ శ్లోకం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రవేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశ్యంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. మనకు అర్జునుడు కృష్ణ పరమాత్మ చూపించిన విశ్వరూపాన్ని చూసి ముందు మనకి సృష్టి స్థితి అవి చూపిస్తున్నప్పుడు మాత్రం ఆనందంగా అందరు ఋషులు స్తోత్రం చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు అని అన్ని చాలా చక్కగా వర్ణించారు. ఎప్పుడైతే ప్రళయం సంగతి కూడా చూపిస్తూ ఉంటే మాత్రం ధైర్యం కోల్పోయాడు. ఆయనకు తెలియకుండానే తన ఎదురుగా ఆయన అందో ఈయన అడిగినవి కూడా చూపిస్తా అని చెప్పాడు కదా పరమాత్మ. అర్జునుడు అడిగినవి చూపిస్తా అన్నాడు కదా. జరగబోయేవి కూడా ఆయన కనిపించేసరికి ఆ మనసు అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. దాంతో ఆయన ముందు శ్లోకాల్లో మనకి 2 శ్లోకాలు చెప్పేశాడు. చూస్తుండగానే పితామహుడు పోతున్నాడు, ద్రోణాచార్యుడు పోతున్నాడు నీ నోట్లోకి, అందులో ఒక కౌరవ తట్టు సైన్యం అంతా పోతున్నారు, మా తట్టు సైన్యంలో ప్రముఖులంతా పోతున్నారు నీ నోట్లోకి, ఇదేమి స్వామి అని చెప్పి ఆయన ఆందోళన పడుతూ, అంటే జరగబోయే భవిష్యత్తు తెలిసి ఎంత గందరగోళంగా ఉంటుందో మనసుని దాని సాక్ష్యంగా ఆ 2 శ్లోకాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు పోతున్నది ఇంకా ఆయన కనిపిస్తుంది, ఇంకా ప్రళయకాలం అంతా కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని దాని పోలికలు చెప్తున్నాడు. ఈ 3 శ్లోకాలు పోలిక చెప్తున్నాడు. 4వ శ్లోకంలో స్తోత్రం చేసాడు. ఇంకా చాలు నేను చూడలేకపోతున్నాను అనే విషయాన్ని చెప్పేస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 శ్లోకాల్లో విషయం ఉందన్నమాట. ఏమేమి చెప్తున్నాడు చూద్దాం. ఎంత అద్భుతంగా చెప్పాడండి. పోలికలు చెప్పడం అనేది సామాన్య విషయం కాదు. అంటే మనం కూడా చూసినా, ఒక దృశ్యాన్ని మనం చూసినా దాంట్లో తేరుకొని మాట్లాడి ఈ విధంగా ఉంది చెప్పడం అందరికి సాధ్యమే విషయం కాదు. అలా చెప్పగలిగాడంటే ఆయన ఎంతటి చాకచక్యం ఉందో చూడండి. అంత ఉపాసన ఉంది కాబట్టి చెప్పగలిగాడు. ఇప్పుడు మనమే చూడండి, మన ముందే ఒక బీభత్సమైన సంఘటన జరిగింది అనుకో, మనకు మాటలు అవసరం. అక్కడ ఏం జరిగింది వర్ణించమంటే మనం మళ్ళీ చాలా రోజులు అడిగినా కూడా ఆ సన్నివేశం మనకు గుర్తొచ్చి గడలో వణిగిపోతూ మాట్లాడతాం. కానీ దానికి తగినట్టుగా ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఏ విధంగా పోతుందో అనే విషయాన్ని వర్ణించగలుగుతున్నారు. అంటే ఎంతో ఆయన సవ్యసాచండి. ఆయన 2 చేతులతో బాణాలు వేయగల కెపాసిటీ ఉన్నవాడు. అంటే అంత వీరాధి వీరుడు, అంత ఇంద్రకుమారుడు, ఇంద్రుని యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు, దేవతలకు పోయి సహాయం చేసినవాడు, అంత బలపరాక్రమాలు ధైర్య సాహసాలు గలవాడు. అలాంటి వాడు కాబట్టి ఈ మాత్రం అన్న మాట్లాడుతున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడి గురించి తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఏవి సాధించాలో అవన్నీ సాధించేశాడు ఆయన. ఆ ఏకాగ్రత ఆ గురు దగ్గర మొత్తం నేర్చుకున్నాడు కదా. నేర్చుకున్న మొత్తాన్ని ఆయన చూసిన దాన్ని చూసినట్టుగా ఇప్పుడు చెప్పబోతున్నాడు మనకి. అది గొప్ప విషయం. యథా నదీనాం, నదులన్నీ కూడా, బహవో అన్ని కూడా, అన్ని ప్రవాహాలు, నదుల యొక్క ప్రవాహాలంతా కూడా, అంబువేగాహ, అంబు అంటే సముద్రం, అంబు వేగంగా పోయేసేసి ఆ నీరు ప్రవాహిస్తూ పోయేసేసి సముద్రమేవాభిముఖ, సముద్రంకు చేరడానికి పరిగిస్తాయి. నదులన్నీ ఎక్కడో పుడతాయి, ఎక్కడో ప్రవహిస్తాయి, వచ్చి 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 సముద్రంలో కలిసిపోతాయి. ఎలా వస్తాయి చూడు, అమిత వేగంగా వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. ద్రవంతి, అట్లా వస్తుండగా ఏ విధంగా అయితే వచ్చి కలిసిపోతున్నాయో, ప్రవహిస్తూ వచ్చి ఆ సముద్రంలో ఏ విధంగా కలిసిపోతున్నాయో, తథా ఆ విధంగానే తవామి నరలోక వీరాహ, స్వామి నీలోకి కూడా ఈ నరలోకంలో, ఈ నరులైనటువంటి ఈ మనుషుల లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా వీరులైన వాళ్ళ పైన, మామూలు వాళ్ళు కాదు, వీరులైన వాళ్ళు కూడా విశంతి ప్రవేశిస్తున్నారు. వక్త్రాణి అభి విజ్వలంతి, నీది ప్రకాశిస్తున్న ఉజ్వలంగా వెలుగుతున్న నీ నోటిలోకి ఇక్కడ ఉన్నటువంటి వీరాది వీరులైన వాళ్ళంతా కూడా నీ నోట్లో ప్రవేశిస్తున్నారు. అది ఎలా ఉందంటే నదులు ఎక్కడో పుట్టి ప్రవహించి వచ్చి 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 సముద్రంలో ఎలా వేగంగా వచ్చి కలిసిపోతాయో అంత వేగంగా వచ్చి కలిసిపోతున్నారు అని చెప్తున్నాడు. నిజంగా ఇంతటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. నదుల యొక్క మన విషయం చూస్తే ఎంత గొప్ప విషయం అండి. నదులకి ఏముంటుంది, అవి ఎక్కడో పుడతాయి, పుట్టి ప్రవహిస్తూ వస్తాయి. అనేక మార్గాల ద్వారా అనేక ప్రవాహాల రూపంలో పాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంది. అది
ప్రవహించిన తర్వాత ఏమవుతుంది, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆ నేలను బట్టి రుచి వస్తుంది, రుచికి తగినట్టుగా రూపం వస్తుంది. అంటే ఇన్ని ఇన్ని వంకర్లు తిరగాలనేది వస్తుంది. మళ్ళీ దానికి నామం వస్తుంది. ఏ ఏ ప్రాంతాల్లోనే దానికి అన్ని పేర్లు పెడతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఉండే ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పోతారు. అది ఎక్కడ మొట్టమొదటి వచ్చినప్పుడు గంగా నది అయిండొచ్చు, కానీ ఒక్కో దగ్గరకు వచ్చి మారిపోతుంది పేరు. ఆ ప్రాంతాన్ని బట్టి దాని పేరు వస్తుంటుంది. అలా ప్రవహిస్తూ వస్తుంది. వచ్చి 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 ఏం చేస్తుంది, చివరికి సముద్రంలో కలిసిపోతుంది. బాగా వేగంగా ప్రవహిస్తూ వస్తుంది. అది ఎందుకు ప్రవహిస్తూ వస్తుంది, ఎప్పటికైనా అది చేరాల్సిన సముద్రం దగ్గరికి. కాబట్టి సముద్రంలోకి ఎప్పుడు పోదామా భర్త దగ్గరికి పరిగిస్తాయి. అందుకే వాటికి నదములు నదులు అని పేరు. నదములు అంటే అవేమో తూర్పు నుంచి పడవలకు ప్రవహిస్తాయి, ఇవన్నీ తూర్పుకే ప్రవహిస్తాయి. పడవ నుంచి తూర్పు ప్రవహించేవన్నీ నదులు, తూర్పు నుంచి పడవలకు పోయేవి నదములు. నదములు అంటారు మనం. అలా ప్రవహిస్తాయి. అవి ప్రవహించి మొత్తాన్ని సముద్రంలో కలుస్తాయి. వాటి యొక్క లక్షణం అది. ప్రవహం చేరేటప్పుడు ఏమైపోతుంది, వాటి యొక్క గొప్పతనాన్ని కోల్పోతాయి. వాటి రుచి పోతుంది. ముందు వాటికి మంచి తీయదనం ఉంటుంది, కానీ సముద్రంలో రాగానే ఏమవుతుంది, ఉప్పు నీరుగా మారిపోతాయి. అంటే తమ యొక్క రుచిని కోల్పోతాయి, తమ నామాన్ని కోల్పోతాయి. ఎక్కడెక్కడో అనేక పేర్లతో ప్రవహిస్తుంటాయి, కానీ అక్కడికి వస్తే సముద్రంలో కలగానే సముద్రం నీరుని అంటాం. కానీ పలాని గంగ నీరు వచ్చి దీంట్లో కలిసింది, పలాని యమున నది వచ్చి దీంట్లో కలిసింది అని సపరేట్ గా మనమేం చూడం. సముద్రంలో అన్ని కలిసిపోతే ఒకటే అయిపోతాయి. అలా కలిసిపోతాయి. అంటే తాత్వికంగా చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని, అద్భుతంగా చెప్పాడు. మామూలుగా చెప్తున్నాడు, ఉదాహరణ చెప్తున్నాడు, తాత్వికంగా చెప్తున్నాడు విషయాన్ని. మనమైనా అంతే కదా, నామరూపాలు తీసుకొని పుడతాము. పుట్టిన వాళ్ళని పోయి భగవంతుడు కలిసిపోవాలి. నామాన్ని రూపాన్ని వదిలేసి భగవంతుడు కలవాలి. అదే అసలైన జీవిత లక్ష్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంత తాత్విక అర్థాన్ని పెట్టి శ్లోకం చెప్తున్నాడు. గొప్ప విషయం ఇది చెప్పడం మాత్రం. కాబట్టి నదులు ఎంత వేగంగా ప్రవహించి ఏ విధంగా వచ్చి ఆ సముద్రంలో కలిసిపోతున్నాయో అంత వేగంగా వీరాది వీరులైన వాళ్ళు, ఈ లోకంలో ఎంతో గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు, ఒక నామాన్ని ఒక రూపాన్ని పొంది వాళ్ళు బాగా పరాక్రమం గల వాళ్ళు, ఒక కీర్తిని సంపాదించిన వాళ్ళు, వాళ్ళ కీర్తిని వాళ్ళ రూపాన్ని వాళ్ళ నామాన్ని అన్ని వదిలేసి నీ నోట్లో పోతున్నారు. ఆ నదుల్లాగా నదులు ఏ విధంగా కలిసిపోతున్నాయో ఆ విధంగా నీలో వీళ్ళు కలిసిపోతున్నారు. ఈ వీరాది వీరులైన భూమి మీద పుట్టిన నదులంతా కూడా వీరులైన వాళ్ళు, వాళ్ళ పరాక్రమంతో ప్రదర్శించి గొప్ప కీర్తి పొందిన వాళ్ళు, ఆ కీర్తి అంతా పోయేసేసి కేవలం నీలో ప్రవేశిస్తున్నారు. అంటే తమలో నల్లుగా పుట్టిన వాళ్ళు పోయి భగవంతుడు కలుస్తున్నారు. ఎంత అదృష్టం వాళ్ళకి. కానీ చూడడానికి భయంగానే ఉంది. ఈయనకు భయంగా ఉంది. ఎందువల్ల, ఎవరికైనా అంతే కదా. మనం చూసినప్పుడు ప్రళయం అంటే భయమే, అది భయం పడుతుంది. మనం కూడా చూస్తుంటాం, సునామీ వచ్చిందా, తుఫాన్ వచ్చినా ఎట్లా భయపడిపోతాం, వణికిపోతామో అలా ఈయన అవుతున్నాడు. కానీ దానికి ఉదాహరణ చెప్పాడు. మనం కూడా చూడండి, మనం వచ్చినాడు, అబ్బా అక్కడ వరద వచ్చిందా, ఎంత పై నుంచి జలపాతం పడినట్టు పడింది, ఎంత ఉధృతంగా వచ్చిందని మనం కూడా వర్ణిస్తుంటాం. టీవీలో చూసినా, మనం ప్రత్యక్షంగా చూసినా అదే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు వర్ణిస్తున్నాడు. కానీ తాత్వికంగా చెప్తున్నాడు. ఏమని, నది ఏ విధంగా అయితే తాను ఎక్కడ పుట్టిందో, పుట్టిన ప్రదేశాన్ని వదిలిపెట్టి అనేక వాగులుగా వంకలుగా ప్రవహించి వచ్చి తన రూపాన్ని, తన రుచిని, తన నామాన్ని కోల్పోయి నేరుగా సముద్రంలో కలిసి ఉప్పు నీరుగా మారిపోయినట్టుగా ఈ వీరాది వీరులంతా కూడా వాళ్ళకు ఒక నామం ఉంది, ఒక రూపం ఉంది, ఒక కీర్తి ఉంది. అలాంటి బలపరాక్రమాలు గల వీరత్వాన్ని చూపించిన వాళ్ళంతా కూడా వచ్చి ఆ విధంగా వచ్చి నీలో కలిసిపోతున్నారు స్వామి అనే చక్కని ఉదాహరణ చెప్పాడు. చాలా గొప్పగా ఉంది ఉదాహరణ మాత్రం. మనం కూడా ఎప్పటికైనా సాధించాల్సింది. ఇక్కడ ఎందుకు మనం చెప్తున్నారు ఆ విధంగా, మనం కూడా భూమి మీద ఎన్నో ఉండొచ్చు, పుట్టిన వంశం గొప్పగా ఉండొచ్చు, లేదా పుట్టిన నుంచి మనకి ఎంతో కీర్తి ఉండొచ్చు, లేదా ఏదో సాధించి ఉండొచ్చు జీవితంలో. అవన్నీ వదిలేస్తే కదా పరమాత్మ కోసం వెళ్తాం. అలా వెళ్ళమని సందేశం మనకుంది. ప్రతి శ్లోకంలో సందేశం ఉందండి. అర్జునుడు చెప్తున్న ప్రతి శ్లోకంలో కూడా మనకు సందేశం ఉంది. అక్కడ పరమాత్మ యొక్క ప్రళయ రూపాన్ని చూపిస్తూ భయపడుతున్న విషయం కనిపిస్తోంది. మనం ఆయన ఉన్న ప్లేస్ లో మనం నిలబడితే మనం కూడా ఆ మాత్రం మాట్లాడలేము. అంత గొప్ప సాధన సంపత్తి కనిపిస్తోంది, అంత ధైర్య సాహసాలు కనిపిస్తున్నాయి అర్జునుడు. అంటే ఆయన దివ్య దృష్టి ఇవ్వబడింది. మనం అది ఆ విషయం మర్చిపోకూడదు. దివ్య దృష్టి ఇచ్చినా కూడా భయపడ్డాడు. మన దివ్య దృష్టి లేని వాడు మనకులా మనం ఎంత భయపడతాము. కాబట్టి దివ్య దృష్టి ఇవ్వబడ్డా భయపడుతున్నాడంటే ఆయన ఇంకా ఎంత ఇదిగా ఉంచండి. అదే ఇక్కడ మంచి తథా తవామి, నీలో ఉన్నటువంటి నరలోక వీరాహ, ఈ లోకంలో ఉన్న భూమి మీద ఉన్నటువంటి పుట్టిన వీరులంతా కూడా విశంతి ప్రవేశిస్తున్నారు. నీ నోట్లో ప్రవేశిస్తున్నారు, అందరూ నేను నోళ్లలో ప్రవేశిస్తున్నారు. పైన
విజ్వలంతి అభివిజ్వలంతి, బాగా ప్రకాశిస్తోంది, బాగా మండిపోతుంది అది. అటువంటి ఇది నీలోకి వచ్చి చేరిపోతున్నారు వీళ్ళంతా. వీరాది వీరులైన వాళ్ళు కూడా వచ్చి నీ నోళ్ళలో ప్రవేశిస్తున్నారు స్వామి అని స్తోత్రం చేస్తున్నాడు. యథా ప్రదీప్తం జలనం పతంగాః విశంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఏం చెప్తున్నాడు? యథా ఉందంటే యథా ఏ విధంగా అయితే ప్రదీప్తం ప్రకాశిస్తున్నటువంటి జ్వలనం మంచి అగ్ని, మండుతున్న అగ్నిలోకి పతంగాః, పతంగ అంటే పురుగులు, అంటే ఎగిరే పురుగులు అర్థం. పురుగులు మనం చూస్తుంటాం చూడండి, ఎప్పుడైనా ఇసుళ్ళు అంటారు, ఇసుళ్ళు అని వాటి గుడ్లు పగిలి బయటకు వస్తాయి, అప్పుడే పుడతాయి. అవి పుడతాయా? మన కరెంటు లైట్లు వేసినా కూడా వచ్చి ఆ లైట్ చుట్టూ తిరుగుతుంటాయి, ఏదో దానికి ఆకర్షించబడతాయి, వచ్చి తిరుగుతుంటాయి. నిజానికి అవన్నీ అక్కడికి వచ్చి చచ్చిపోతాయి, ఆ వేడికి తట్టుకోలేక చచ్చిపోతాయి. కానీ అవన్నీ ఆకర్షించబడి దాని చుట్టూ తిరుగుతుంటాయి. విచిత్రంగా మనం గమనిస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు వర్షం వచ్చే ముందు ఆ ఇసుళ్ళు పుట్టి అప్పుడే గుడ్డు తీర్చుకొని వస్తాయి, వచ్చి మన ఇళ్లలో అంతా ప్రవేశిస్తాయి. ప్రతి ఇంట్లో ఉండి మనం వేసిన లైట్ల చుట్టూ తిరుగుతాయి, దానికి వేడికి చచ్చిపోతాయి. ఎంత విచిత్రం కదా అది. అలాగే మిడతలు, అవి కూడా అగ్నిని చూసి బాగా మంట వేసి పెడితే ఆ మంటకు ఆకర్షించి వచ్చి దాంట్లో పడి చచ్చిపోతాయి. అంటే అవి ఎగురుతున్న పురుగులే అవన్నీ, ఎగిరేంత కెపాసిటీ ఉంది వాటికి బాగా, కానీ అవి వచ్చి పడిపోతున్నాయి. అట్లా చెప్తాను. దీంట్లో కూడా ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పాడు. యథా ప్రదీప్తం ప్రకాశిస్తున్న జ్వలనం, ప్రకాశిస్తోంది, బాగా మండుతోంది. అటువంటి పతంగాహ ఆ యొక్క పురుగులు, ఎగిరే పురుగులు అటువంటివి, మిడతలు లాంటివి, విశంతి ప్రవేశిస్తున్నాయి. దేనికోసం? నాసాయ నశించిపోవడం కోసం, వాటి జీవితాన్ని చాలించడం కోసం ప్రవేశిస్తున్నాయి. సమృద్ధ వేగాహ అమిత వేగంగా వచ్చి చేరిపోతాయి. అవి అప్పుడే పుట్టినవి కూడా, అప్పుడే పీల్చుకొని గుడ్డు పగులుకొని వచ్చినవి కూడా వచ్చి ఆకర్షించబడి చచ్చిపోతాయి. నాశనం కావడం కోసం ఆకర్షించబడతాయి. నిజంగా మన ప్రపంచంలో ఉన్న విషయమే ఇది. ప్రపంచంలో మానవులతో చేసి తప్పిదం ఇదే కదా. మనకి దీనికి సందేశం ఉంది ఈ శ్లోకంలో. మా మనుషులు చూడండి, అందరికీ తెలుసు వ్యసనాలు, ఏ వ్యసనం ఉన్నా కూడా నాశనం అయిపోతారు. ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న వయసుకే సిగరెట్ తాగేవాళ్ళు, బ్రాందీ తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకునేవాళ్ళు, గుట్కా, ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ అలవాటు చేసుకుంటారు. అవన్నీ వాళ్ళకి తెలియదా నాశనం చేస్తాయని? తెలుసా తెలియదా వాళ్ళకి? అందరికీ తెలుసా విషయం. మరి ఎందుకు తీసుకుంటున్నారు అవన్నీ? వాళ్ళ జీవితం అంతా వాళ్ళ శరీరమే నాశనం అయిపోతుంది తెలుస్తున్నా కూడా తీసుకుంటున్నారు. అంటే అట్లాంటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం దేనికోసం ప్రయత్నం చేయాలా? మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా కేవలం ప్రపంచంలో ఉండే ఆకర్షణ కోసం పరిగెత్తి ఆ ఆకర్షణకు లోనైపోయి, మరి కామం కూడా అమితమైన కోరికలు, ఆ కోరికల వెంట పరిగెత్తి ఇంత ఏమైపోతారు, నాశనం అయిపోతారు. మోక్షం మాత్రం రాదు. మళ్ళీ పుట్టడం చావడం అనే కార్యక్రమంలో తిరుగుతూ ఉంటారు. అలాంటి ఆ పురుగులు ఏ విధంగా వచ్చి మండుతున్నటువంటి దానికి ఆకర్షించబడి, ఆ యొక్క ప్రకాశానికి ఆకర్షించబడి వచ్చి నాశనం కావడం కోసమే వచ్చి దాంట్లో పడి పోతున్నాయో, అది కూడా వేగంగా వచ్చి సమృద్ధ వేగంగా అమిత వేగంగా వచ్చి పడతాయి. అలాగే మానవులు కూడా అంతే. ఆ ప్రపంచంలోని ప్రతి విషయ ఆకర్షణలో పడిపోయేసి ఆ ఆకర్షణ వెంట అతుక్కుపోయేసేసి వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోర తెచ్చుకుంటారు. తథైవ ఆ విధంగా నాశనం కావడం కోసంగా విశంతి లోకాహ ఈ లోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా విశంతి నీ నోట్లో ప్రవేశిస్తున్నారు. తవాపి వక్త్రాణి నీ యొక్క నోటిలో నీ యొక్క ముఖంలో నోటిలో ప్రవేశిస్తున్నారు. సమృద్ధ వేగాహ వేగంగా వచ్చి ప్రవేశిస్తున్నారు వాళ్ళంతా. అంటే భగవంతుడే కావాలని అడగకుండా ప్రపంచ విషయాలే అడిగిన వాళ్ళంతా కూడా ఎలా పడిపోతున్నారు? నీలో వచ్చి దూరుతున్నారు. ఈ లోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా, అంటే మళ్ళీ వచ్చి పుట్టేవాళ్ళు వాళ్ళంతా. ఏ విధంగా అయితే అప్పుడే పుట్టినట్టు ఆ యొక్క ఎగిరే పురుగులన్నీ వచ్చి ఆ ప్రకాశిస్తున్న మండుతున్న ఆ జ్వాలలో పడిపోయేసేసి అవన్నీ ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో, ఈ సమస్త లోకాల్లో 14 లోకాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి నీ యొక్క నోట్లోకి ప్రవేశిస్తున్నారు స్వామి. ఇలా ఉన్నారు వీళ్ళంతా. అంటే ఈయన కనిపిస్తుంది ఆ దృశ్యం. ఏం కనిపిస్తోంది? ఈ వాళ్ళ తట్టున్న 11 అక్షోహిణ సైన్యం, వీళ్ళ తట్టున్న 7 అక్షోహిణ సైన్యం. ఆ సైన్యంలో కూడా ముఖ్యమైన వీరులంతా వెళ్ళిపోతున్నారు.
దాంట్లో మళ్ళీ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు పడిపోతున్నారు, అందరూ అజ్ఞానంలో ఉన్న బాగుపడిపోతున్నారు. అది చెప్తున్నాడు. ఈ విధంగా ఏ విధంగా మిడతలు అవన్నీ ఎలా మండుతున్న అగ్నిలో ప్రవేశిస్తున్నాయో ఆ విధంగానే ఆ అగ్నిలో ప్రవేశించిన నాశనం కావడం కోసంగా నీ నోటి అందు వీళ్ళంతా కూడా ప్రవేశిస్తున్నారు స్వామి. నేను మీ నోళ్ళలో ప్రవేశిస్తున్నా పైన అదే చెప్పాడు. వక్త్రాణి సమృద్ధవే, అనేక నోళ్ళు నుండి ఆ భగవంతుడికి వాళ్ళు ప్రవేశిస్తున్నారని చెప్పి ఈ శ్లోకంలో చెప్పాడు. లేలీహ్యసే గ్రసమానస్తమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం పాసస్తవోగ్రాహ పతపంతి విష్ణు. విష్ణు ఇంక చెప్పేస్తున్నాడు ఆయన వల్ల కాకుండా. ఇక్కడ దాకా ఎగ్జాంపుల్స్ అని చెప్పాడు కానీ ఇంకా ఆయన ఆవేదన అంతా బయట చెప్పేస్తున్నాడు. విష్ణు విశ్వమంతా వ్యాపించిన ఓ స్వామి విశ్వస్వరూపం చూపిస్తున్నాడు కదా. విశ్వంలో విశ్వేశ్వరుడు నేనే కూర్చోనని చెప్పిన విభూతి యోగంలో ఉన్న విషయాన్ని తన ముందు సాక్షాత్కరిస్తూ దాంట్లో ప్రళయకాలాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా విష్ణువే, నువ్వు చెప్పింది నిజమే, అంతటా వ్యాపించిన వాడివే. కానీ స్వామి నువ్వు ఎలా ఉంది తెలుసా, నువ్వు ఈ ప్రళయకాలం నువ్వు చేసే విషయం చూస్తే లేలీహ్యసే గ్రసమానస్తమంతాత్, అన్నింటినీ కూడా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా నువ్వు గ్రసనం పట్టేస్తున్నావు, అన్ని గ్రసమానం తింటున్నావు, కబడిచ్చి వేస్తున్నావు, అన్ని లాక్కొని ఇలా వేసేసుకుంటున్నావు. అది ఎలా ఉందో తింటున్నావు నువ్వు. మనం కదా భోజనం చేస్తున్నట్టుగా అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా ఉన్న జీవరాశిని తీస్తాను దాంట్లో వేసుకుంటున్నాడు. లోకాన్ సమగ్రాన్, అన్ని లోకాల్లో ఉండే సమగ్రంగా సంపూర్ణంగా వదనైర్ జలద్భిః, జ్వరిస్తున్న నీ నోట్లోకి వేసుకుంటున్నావు. ఎలా ఉంది తెలుసా అది లేలీహ్యసే, అది ఎలా ఉందంటే ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మనం చూడండి పసిపిల్లకాయలకి ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, అది కూడా కోన్ ఐస్ క్రీమ్ అట్లా ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు, మూతికి అంతా పూసుకుంటారు. పూసుకొని ఇక్కడ ఉంది అక్కడ ఉంది మనం చెప్పాం అనుకోండి, ఏం చేస్తారు, నాలుక బయట పెట్టి అంతా నాపుకుంటారు. నాపుకొని మరి చప్పరిస్తారు బాగా. పిల్లకాయలు మనం చూస్తుంటాం కదా, ఆ విధంగా చప్పరిస్తున్నాడు పరమాత్మ. లేలీకేసి అంటే అది అర్థం, ఆస్వాదిస్తున్నట. అదంతా చుట్టూ అవుతుంటే మూతికి దాన్ని తీసి నాలుగుతో లాగి మరి లోపల పెట్టుకుంటున్నట. అంటే వచ్చే ఆ లోకాల నుంచి వచ్చే అందరినీ, జీవులందరినీ తన నోట్లో వేసుకుంటే పక్కకు పోతుంటే వాళ్ళు నాలుగైదు లాగి మరి లోపల పెట్టుకుంటున్నట. అలా చేస్తున్నట లేలీకేసే. అమ్మో ఎలా చేస్తున్నాడు. మనం కదా నీకు ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఐస్ క్రీమ్ ఏ విధంగా పూస్తే అది చుట్టూ పూసినప్పుడు నాలుకతో పైకించి లాక్కుంటారు పిల్లలు, మనం చూస్తుంటాం. బాగా చప్పరిస్తారు అక్కడ పైన. రెండు అర్థాలు ఇక్కడ, చప్పరిస్తున్నాడు ఒక అర్థం, చుట్టూ ఉన్న దాన్ని లాక్కొని మరి నోట్లో వేసుకుంటున్నట్టు. అంత భయంకరంగా ఉంటుంది. తేజోభిరాపూర్య జగత్ సమగ్రం, నీ కాంతులతో ఈ జగత్తంతా పూర్తిగా నిండిపోయింది. భాసస్థ ఓగ్రాహ పతపంతి విష్ణు, స్వామి నీ యొక్క కాంతితోనే ఈ అన్ని లోకాలు ప్రకాశిస్తున్నాయి. పసపంతి అంటే తప్పింపజేస్తున్నావు. నీలో ఉండే వేడి, నీలో ఉన్న కాంతి అంతా కూడా విశ్వమంతా వ్యాపించి, అందుకని విష్ణు పదం ఉపయోగించాడు. విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు. విశ్వమంతా వ్యాపించి ఉంది నీ యొక్క జ్వలనం, నీ యొక్క కాంతి. దాంతో ఈ జగత్ అంతా నిండిపోయింది, మొత్తం నిండిపోయి ఉన్నది. నువ్వు చేసే ఈ పని మాత్రం నాకెలా కనిపిస్తుందంటే, ఆ ప్రళయ కాలంలో అందరినీ నువ్వు లాక్కొని నోట్లో వేసుకొని ఎలా ఉందంటే, కబడిస్తున్న నీ యొక్క స్వరూపం ఎలా ఉందంటే, నీ నోటి దగ్గర వచ్చిన వాటిని అందరినీ నువ్వు చప్పరించి పారేస్తున్నావు. మొత్తం అన్ని లోకాల్లో ఉండి జీవరాశి అందరినీ కూడా నేను నోట్లో వేసుకుంటున్నావు. అవే వచ్చి పడుతున్నాయి. అందుకే కదా సముద్ర వేగాలు నదుల్లో ప్రవహిస్తూ పోతున్నాయని చెప్పారు కదా. ఎవరి ద్వారా ఆయన పట్టుకొని లాగడంలా అవే నోట్లో వచ్చి పడుతున్నాయి. ఆ పడే వాటిని, చుట్టూ పడిన వాడిని నాలుకతో నాకుకొని లాక్కుంటున్నాడు, మరి చప్పరిస్తున్నాడు నోట్లో. అలా ఉంది నీ నోరని చెప్పేశాడు. ఇంత భయంకరంగా ఉంటుంది, ఊహించుకోవడం కూడా మనకు అందని విషయం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి బాసస్థ ఉగ్రాహ, పైన ఉగ్రంగా ఉంది, భయంకరంగా ఉంది. అది కూడా దానివల్ల ఏమవుతుంది, ఆ సూర్యకాంతి ఏ విధంగా అన్ని లోకాలకు వేడితో తన యొక్క కాంతితో ప్రకాశింపజేస్తూ మళ్ళీ వేడితో తప్పింపజేస్తుందో, ఆ విధంగానే ఈ పరమాత్మ యొక్క శక్తి ప్రకాశిస్తోంది మరియు ఉగ్ర రూపంలో ఉండి తప్పింపజేస్తోందట. అంత భయంకరంగా ఉందని చెప్పి అర్జునుడు వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఇంకా అసలు విషయం అడిగేస్తున్నాడు చివరిది 31 శ్లోకంలో. ఆయన అడగాల్సింది అడిగేస్తున్నాడు. ఆఖ్యాహిమేకో భగవాన్ ఉగ్ర రూపోహ నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాబ్జం నహి ప్రజానాహి తవ ప్రవృత్తిం. చెప్పేశాడు, స్వామి నాకు చెప్పు, ఆఖ్యాహి చెప్పు, నువ్వే చెప్పాలి. కో భవానుగ్ర రూప,
పో. ఈ ఉగ్రరూపం ఉన్నాడు నువ్వెవరు అసలు నాకు చెప్పు అంటే ఇప్పటిదాకా అయిపోయింది. చూసి చూసి సెమిట్ మనం కూడా చూడండి, మామూలుగా మనతో బాగా క్లోజ్గా ఉండి మాట్లాడేవాడు కాస్త ఒక్కోసారి చాలా ఉగ్ర రూపంగా మారిపోయి వాడు ఇష్టం వచ్చినట్టు కొడుతూ కనిపించారనుకోండి. ఎవడైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పోలీస్ ఆఫీసరే ఉన్నాడు, మనతో సౌమ్యంగా రోజు మాట్లాడుతున్నాడు. మనం ఒకసారి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, అక్కడ భయంకరమైన రౌడీ వచ్చినాడు, వాడిని బాగా లాఠీతో కొడుతున్నాడు. మనం అది చూస్తే ఏమనుకుంటాం, ఇతనైనా మన రోజు మనతో మాట్లాడింది అనుకుంటామా లేదా? అలా అనమాట. అలా అయిపోయాడు అర్జునుడు. ఎప్పటిదాకా దాంతో బాబా బాబా అంటూ తిరుగుతున్న అర్జునుడు కృష్ణ పరమాత్మ ఇంత రూపాన్ని చూపించేసరికి అసలు నువ్వెవరు అయ్యా, ఏంటి ఈ రూపం, అసలు ఈ ఉగ్ర రూపం ఏంది, భగవాన్ ఉగ్ర రూపం, ఈ ఉగ్ర రూపం ఏంది అసలు, కహా ఎవరు నువ్వు అసలు, నాకు ఆఖ్యామి చెప్పు చెప్పు నాకు, అసలు నాకు ఆత్రంగా ఉంది, నువ్వు ఈ రూపం ఏంది, ఈ భయంకర రూపం ఏంది, అందరినీ లోపల పోవడం ఏంది, వాళ్ళందరినీ నాకుతో అప్పగించడం ఏందయ్యా, ఇదంతా ఏంది, ఎవరు నువ్వు అసలు, నీ పరిస్థితి ఏంది, నాకు అది అర్థం కావడలేదు. నమోస్తుతే, నీకు నమస్కారం మాత్రం చేయగలను, అంతకుమించి ఏం చేయలేను. దేవవరా, దివ్య ప్రకాశ శక్తి గలవాడవా, దేవతలకి శ్రేష్టమైన వాడా, నీకు నమస్కరిస్తున్నాను. ప్రసీద, నన్ను అనుగ్రహించవయ్యా. నేను ఈ ఉగ్ర రూపాన్ని మామూలుగా ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు నేను చూశాను యుద్ధం చేసేటప్పుడు, కానీ ఇంత భయంకరమైన రూపాన్ని నేను చూడలేదు. మామూలుగా యుద్ధ రంగంలో నువ్వు ఎంతమంది యుద్ధం చేసావు, ఎంతమంది రాష్ట్రం సంహరించావు, అప్పుడు నువ్వు నవ్వుతూ చేసావు, నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అందరినీ నోట్లో పోవడాన్ని. ఇంత ఉగ్రమైన రూపం నేను ఎప్పుడు చూడలేదు. ఇంత ఉగ్ర రూపంగా నువ్వు నా కృష్ణ పరమాత్మేనా అసలు, నువ్వేనా అసలు, నువ్వెవరు అసలు, ఆఖ్యాగి నాకు చెప్పు, నాకు చెప్పు చెప్పు, నాకు వల్ల కావడం లేదు, చూస్తుంటేనే నాకు ఎలా కనిపిస్తోంది. నీకు నమస్కరిస్తాను మహాప్రభో, ఓ దేవతలకే దేవుడైన వాడా, ఓ స్వామి నాకు చెప్పు, ప్రసీద నన్ను అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నాడు. విజ్ఞాతిమిచ్చామి, నేను తెలుసుకోవాలని కోరికగా ఉంది. భవంతమోద్యం, ఆది పురుషుడమైన నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరు నువ్వు అసలు, ఇట్లా ఉన్నావేంటి, ఇంత విచిత్రంగా ఉన్నావేంటి, ఇంత భయంకరంగా ఉన్నావేంటి. నహి ప్రజానామి, ఎందువల్ల అడుగుతున్నానంటే ఈ విధంగా అసలు నాకు ఏమవుతుందో తెలియడం లేదు. నా ప్రజానామి, నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏం తెలుసుకోలేవంతా ప్రవృత్తినే, నీ ప్రవృత్తి అని నాకు అర్థం కావడం లేదు. అసలు నీ ప్రవర్తన ఏంది, నీ పరిస్థితి ఏంది, అది నాకు అర్థం కావడం లేదు. ఇంతమంది చూసిన కృష్ణుడివేనా అసలు, ఎవరు నువ్వు నా ఎదురుగా ఉన్నవాడు, ఇంత భయంకర రూపమేంది. మొదట్లో చూడండి అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, వర్ణించిన వాడే ఇప్పుడు నువ్వెవరిని అడిగి వేసుకొచ్చాడు అంటే అంత స్థితికి వెళ్ళిపోయాడు. మనమైనా అంతే కదండి, మన జీవితంలో మామూలుగా ఉన్న వ్యక్తులతో వాడు బాగా మనతో క్లోజ్ ఉండడం మనకు తెలియదు, వాళ్ళ యొక్క ప్రవృత్తి ఏందో మనకు తెలియదు, వాళ్ళ వృత్తి ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఆ స్థితికి పోయినప్పుడు వాళ్ళ లెవెల్ వేరుగా ఉంటుంది. మామూలుగా ఏదో ఇంట్లో కూర్చొని మనలాగా డ్రెస్ వేసుకొని కూర్చొని మాట్లాడితే హాయిగా ఉంటారు. వాళ్ళు ఏ పోలీస్ ఆఫీసరో ఏ కలెక్టరో అయితే వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళ రూపం మారిపోతుంది, వాళ్ళ వేష భాషలు మారిపోతాయి. అప్పుడు మనం అంత రోజు మాట్లాడిన వాడు వీళ్ళేనా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఇప్పుడు ఈయన చూసేసరికి ఆయనకు అర్థం కాదు, అసలు నీ ప్రవర్తన ఏందయ్యా, అసలు నీ ప్రవర్తన ఏంది, ఇంతకుముందు చెప్పాడు ఇదంతా, కానీ ఇప్పుడు ఎందుకు అంత ఆందోళన వల్ల ఏమైపోతుంది, మళ్ళీ మొదటి నుంచి అడుగుతున్నాడు. అసలు ఎవరు నువ్వు, నీ పరిస్థితి ఏంది, నీ ప్రవర్తన ఏందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు నమస్కరించి అడుగుతున్నాను, మహాన్ బావ నాకు అనుగ్రహించు, నేను ఇంకేం చేయలేను. చూస్తున్నప్పుడు నాకు చాలా భయంకరంగా ఉంది, చాలా ఉగ్ర రూపంగా ఉన్నావు నువ్వు అన్నిటినీ బాగా చప్పరిస్తూ మింగేస్తున్నావు. పైన నీలోకి అందరూ నదులు కదా సముద్రంలో ప్రవేశిస్తున్నారు, ఆ మెట్టల్లాగా పురుగుల్లాగా వచ్చి నీతో ప్రవేశిస్తున్నారు, వాళ్ళు నాశనం కావడం కోసం పైన. ఇదేంటి విచిత్రం, ఎంత విచిత్రమైన పరిస్థితి నేను నా కళ్ళతో నేను చూస్తున్నాను, ఈ దివ్య దృష్టితో చూస్తున్నాను నేను, కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కన్నా నువ్వెవరు అని ఒక సందేహంగా ఉంది. అసలు నువ్వెవరు, నీ ప్రవర్తన ఏంది, నీ ప్రవృత్తి ఏంది, అసలు ఇదంతా తెలుసుకోవాలనిపిస్తున్నా, ఇచ్చాను, నా కోరికగా ఉంది, ఇప్పుడు తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే నీకు నమస్కరించి నేను అడుగుతున్నాను, నన్ను అనుగ్రహించు అని చెప్పి వేడుకుంటున్నాడు అర్జునుడు. చూడండి ఎంత బాగా చెప్పాడు, ఈ శ్లోకాల్లో మాత్రం అద్భుతంగా చెప్పాడు అర్జునుడు. అది ఆ సమయానికి తగినట్టుగా ఎగ్జాంపుల్స్ చెప్పడమే కాకుండా ఆ తాత్విక అర్థాన్ని కూడా చెప్పాడు. మనుషులకు ఏ విధంగా అయితే సర్వనాశనం అయిపోతుంటారో, పుట్టినప్పటి నుంచి మనిషి నాశనం అయిపోతుంటాడు తను చేసే పనుల వల్ల. తనకుండే కామ క్రోధ లోభ మోహం మధుమాశ్చర్యాలు ఒక పక్క ఏడిపిస్తుంటే, ఇంకో పక్క వ్యసనాలు ఏడిపిస్తుంటే మనిషి తాను నాశనం అయిపోతాను తెలిసి కూడా దాంట్లో ఇరుక్కుపోతాడు, సహజంగా ఇరుక్కుపోతాడు, దాంతో నాశనం అయిపోతున్నాడు. ఎట్లా ఆ మిడతల్లాగా. అలాంటి వాళ్ళని నీళ్ళ ప్రవేశిస్తున్నారు, నాశనం అవుతాను తెలిసి కూడా నీళ్ళ ప్రవేశిస్తున్నారు.
అలాగే నదులన్నీ ప్రవేశించి తమ యొక్క రూపాన్ని నామాన్ని కోల్పోయి ఏ విధంగా ప్రవేశిస్తాయో సముద్రంలోకి, ఆ విధంగా నీలో గొప్ప 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 వీరులంతా కూడా తమ కీర్తిని తమ నామాన్ని అన్ని కోల్పోయి వచ్చి నీలో ప్రవేశిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకే అనిపిస్తోంది, ఏంది విచిత్ర విషయం, ఎందుకు నువ్వెవరు అసలు, నా కృష్ణుడివేనా, ఎవరు నువ్వు అసలు, ఇదేదో తెలుసుకోవాలని నాకు ఆరాటంగా ఉంది. కాబట్టి నేను నమస్కరిస్తున్నాను స్వామి, తెలియజేయమని చెప్పి వినయంగా అడుగుతున్నాడు. తను చూసిన దృశ్యాన్ని ఒక్కసారి ఇముడ్చుకోలేక మనసులో పాపం వాపోతూ తనకు తానే ఆయనకు నమస్కరిస్తూ వినయంతో అడుగుతున్నాడు. అర్జునుడు అద్భుతంగా అడిగాడు, అద్భుతంగా చెప్పాడు, చెప్పాడు, చూసిన దానికి ఎగ్జాంపుల్స్ చాలా బాగా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు వినయంతో ఆయన్ను అర్థిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ 4 శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 28, 29, 30, 31 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.